అంటే అమ్మో మనకి అత్తగా అన్నీ బాగున్నాయి, మనం ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళకి కొంచెం ఒక రూపాయి పెడదాము అన్న మెంటాలిటీ ఉన్నది మంచిదే. కానీ అది మీరు చెప్పుకోవలసినలా చెప్పుకోవాలి. చెప్తుంటానమ్మా, చెప్పినా కూడా నా మాట పట్టించుకోదు. అంటే ఇదంతా నాదే అనే ఒక్క చిన్న పొగరు అనమాట మనిషిలో ఉంది. అంతా నాదంటే అయిపోతుందండి, మరి ఆమె ఉన్నంతకాలం మీదే కదా. అది గ్రహించాలి. నేను ఎన్నిసార్లు చెప్పాను, అమ్మ నియమకానికే నేను, నా ప్రాణం ఎప్పుడు ఉంటది ఎప్పుడు పోతుంది అంతా మీదే, నా కొడుకుది నీదే. నా కొడుకు కూడా నెత్తి మీద పెట్టి మోసుకెళ్ళిపోడు. ఉన్న పిల్లలకి నీకే ఉంటది. ఈ రోజు కాదు రేపైనా నీకు పిల్లలు పుడతారు, నీకు ఆ భయం ఏమీ లేదు. నీకు ఎంత డాక్టర్లు కావాలంటే అలాంటి డాక్టర్లు దగ్గర నేను తీసుకెళ్తాను. తల్లి చెప్పినట్టు నేను చెప్తాను. వాళ్ళ అమ్మాయిని అలా చెప్పిందో లేదో ఏ రోజు నాకు తెలియదు, అడగండి. అంత బాగా చెప్తాను. మొత్తం మీరు ఒక టీవీ చూసాం అనుకోండి, కదిలించేస్తున్నారు. ఆగండి, ఏమండి మీరు చెప్పిన ఆవిడ చెప్పేదైతే ఎక్కడికి ఫుల్ స్టాప్ లేకుండా అంతా నేను దేవతలాగే బిడ్డలాగే చూసుకుంటాను. ఆవిడ మొత్తం చదివేస్తుందండి. మరి మీరేమంటారు? మరి అంతలా చూసేటప్పుడు మీకేం ప్రాబ్లం? అట్లా చూస్తా అని చెప్తారు కానీ